నమస్కారం ఎస్ఎస్9 వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గాంధీ విగ్రహం ముందు ఎంపీల నిరసన, ఉభయ సభలు 2 గంటలకు వాయిదా. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరాలని కోరుతున్న గవర్నర్ తమిళిసై. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలులో ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతున్న నిరవధిక సమ్మె. విద్యార్థుల విద్యపై విష ప్రచారాన్ని మానుకోవాలి. నగరంలో ఈనాడు కార్యాలయాన్ని ముట్టడించిన నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ నేతలు. స్మోక్ అటాక్ ఘటనను ఖండిస్తూ పార్లమెంట్లో ఆందోళన చేపట్టిన 14 మంది ఎంపీలను గురువారం సెషన్ మొత్తం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. సస్పెన్షన్ కు గురైన ఆ ఎంపీలు ఇవాళ పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. సస్పెండ్ అయిన వారిలో 13 మంది లోక్సభలో, ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నారు. ఆ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శన చేపట్టారు. ప్రజాస్వామ్యం డౌన్ డౌన్ అన్న ప్లకార్డులు పట్టుకున్నారు. సైలెంట్ ప్రొటెస్ట్ టీషర్ట్ ను డెరెక్ ఓబ్రైన్ వేసుకున్నారు. మరొక వైపు ఇవాళ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్సభ, రాజ్యసభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో 2 సభలను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. స్పీకర్ ఓం బిర్లా ఇచ్చిన ఆదేశాలని ప్రభుత్వం పాటిస్తుందని పార్లమెంటరీ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలియజేశారు. స్మోక్ ఘటన అంశం ప్రస్తుతం కోర్టులో ఉందని అన్నారు. రాష్ట్రంలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభినందనలు తెలియజేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతున్నట్లు తెలియజేశారు. ప్రజాసేవలో విజయం సాధించాలని కొత్త ప్రభుత్వాన్ని కోరుతున్నానని గవర్నర్ పేర్కొన్నారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అసెంబ్లీలో ప్రసంగించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కృషి చేస్తాం. ప్రజా ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రజావాణి చేపట్టాం. కొత్త ప్రభుత్వం ప్రయాణం ప్రజాసేవకు అంకితం కావాలని కోరుకుంటున్నాను. రైతులు, యువత, మహిళలకు ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. ప్రజా సంక్షేమం కోసమే 6 గ్యారంటీలు ప్రకటించాం. హామీలకు చట్టబద్ధత కల్పించే దస్త్రంపై తొలి సంతకం చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ స్పష్టం చేశారు. such as Mahalakshmi scheme, Raitu Bharosa, Gruh Jyoti, Indrama houses, Yuva Vikasam and Chayuta within 100 days of its governance. The government is dedicated to implement each and every promise it made in the party manifesto, and the government will stand by it. The government is making this promise through this house as a witness. Let me inform people through this house that the administration is actively preparing an action plan based on the promises made in the poll manifesto. We are assuring people in the state that we will implement the Warangal Declaration made for farmers, the Hyderabad Yuva Declaration made for youth, the SC and ST Declaration announced in Chevella, and the BC Declaration promised in Kamareddy and its letter and spirit very soon. As promised, we will identify the families of martyrs, allot them 250 square yards of the houses sites, and also pay them a honorarium. Our government is committed to provide quality, uninterrupted power supply to the agriculture sector. As promised in the declaration, we will give a minimum support price for each and every crop. There will be an action plan to waive the farm loans to the tune of rupees 2 lakhs. As promised during the elections, we will take up an action plan to give pattas to the assigned lands and podo lands. మహనీయుల సేవలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నగర తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి మహమ్మద్ ముస్తఫా, తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నూరి ఫాతిమా అన్నారు. శుక్రవారం నగరంలోని హిందూ కళాశాల కూడలి వద్ద గల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆయన వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే ముస్తఫా, సమన్వయకర్త నూరి ఫాతిమా మాట్లాడారు. ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిందంటే దానికి కారణం అమరజీవి పొట్టి శ్రీరాములని అన్నారు. ఆయన త్యాగం, స్ఫూర్తి నేటి యువతరానికి ఆదర్శనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, వైసీపీ శ్రేణులు, ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. మరి ఆయన చేసిన త్యాగానికి జన్మను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ప్రతి మనిషి కూడా ఒక మంచి పని చేస్తే ఆ మంచి పనికి సంబంధించి ఈ లోకం ఉన్నంత వరకు జ్ఞాపకం చేస్తూ ఉంటాం. కాబట్టి అందరూ కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఒక మంచి మనిషిగా గుర్తింపబడే విధంగా
ఆ భగవంతుడు మరి ఆయన్ని జన్మలు జ్ఞాపకం చేసే విధంగా ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తు తీసుకుని వచ్చేవారంటే ఆయన పుట్టినరోజు గారు. అందుకని అందరూ కూడా ఆయన బాటలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ఈరోజు పొట్టి శ్రీరాములు గారిని వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించుకొని, ఎందుకనంటే గుర్తుపెట్టుకోవాలి, మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక సపరేట్ స్టేట్ కావాలని చెప్పి ఆయన ఆమర నిరాహార దీక్ష చేసి జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన్ని గుర్తించి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గుర్తుపెట్టుకొని మరి సపరేట్ ఆంధ్రప్రదేశ్ ఇవ్వడం జరిగింది. ఆయన బాటలో ప్రతి ఒక్క ఆంధ్రుడు ఆయన గుర్తుపెట్టుకొని ఆయనకి నివాళులు అర్పించుకొని ఆయన బాటలోనే నడవాలని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పొట్టి శ్రీరాములు గారికి మరి నివాళులు అర్పించుకుంటున్నారు. ఎమ్మెల్యే మద్దాలగిరికి న్యాయం చేయాలంటూ ఆర్యవైశ్య సామాజిక వర్గం ఆందోళన చేపట్టింది. వైసీపీ అధిష్టానం స్థానిక ఎమ్మెల్యే మద్దాలగిరి సీట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై చంద్రబాబు, రామోజీరావు కలిసి ఈనాడు పత్రిక ద్వారా విష ప్రచారం చేయడం బాధాకరమని నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పరిసపోగు శ్రీనివాసరావు మాదిగ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఈనాడు తప్పుడు వార్తలను తీవ్రంగా ఖండిస్తూ శుక్రవారం గుంటూరు నగరంలోని అరండల్పేటలో కల ఈనాడు కార్యాలయం ముట్టడి చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పరిసపోగు శ్రీనివాసరావు మాదిగ, వైసీపీ నేత కిరణ్ మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లలకు ఉన్నత విద్య అందకూడదనే కుట్రలో భాగంగానే చంద్రబాబు, రామోజీరావు ఈనాడు ప్రత్యేక ద్వారా తప్పుడు రాతలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పేద విద్యార్థులకు సాంకేతిక విద్య అందకుండా, విద్యా ప్రమాణాలు పెరగకుండా అడ్డుకునే కుట్ర చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఈనాడు పత్రిక యజమాని రామోజీరావు ఈనాడు పత్రికలో విషయం చెబుతా ఉన్నాడు. ఈనాడు పత్రికలో, నిన్న పత్రికలో రామోజీరావు రాస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య కోసం సాంకేతిక విద్య ప్రవేశపెట్టి వాళ్ళ చేతికి ట్యాబ్లు ఇచ్చి బైజూస్ విద్య ద్వారా వాళ్ళ విద్య అభివృద్ధి కోసం ఏదైతే ట్యాబ్లు ఇచ్చారో ఆ ట్యాబులు ఆ పాఠశాలలో పేద విద్యార్థులు మొత్తం కూడా అశ్లీల దృశ్యాలకు వాడుకుంటున్నారు, వీడియో గేమ్స్ ఆడుతున్నారని చెప్పేసి మా మీద విషయం మేము రాత్రులు రాస్తా ఉన్నాడు. మేము రామోజీరావు గారు అడుగుతా ఉన్నాం, ఏదైతే నిజంగా పెత్తందారులు అంటున్నారు, పెత్తందారులుగా పిలువబడే మీరు, మీ చంద్రబాబు నాయుడు, రాధాకృష్ణ, రామోజీరావు, టీవీ5 వీళ్ళందరూ కూడా మీ పిల్లలు వాస్తవంగా కార్పొరేట్ కాలేజీలో చదువుకుంటా ఉన్నారు. వాళ్ళు ట్యాబులు వాడలేదా? వాళ్ళు బైజూస్లో పోవట్లేదా? ఈరోజు బైజూస్ ద్వారా లక్షలాది రూపాయల డబ్బులు కట్టి బైజూస్లో జాయిన్ అయ్యి మీరు ప్రపంచంలోనే నైపుణ్యాల విద్యను మీరు అందుకుంటున్నారు కదా. మీరు అందుకుంటున్నప్పుడు మీ పిల్లలు మీరు అశ్లీల దృశ్యాలు మీరు చూడలేదా? మీ పిల్లలు చూడలేదా? మీ పిల్లలు దాంట్లో వీడియో గేమ్స్ ఆడలేదా? అంటే మీ పిల్లలైతే నైపుణ్యాన్ని అందిపుచ్చుకొని చదువుకుంటున్నారు. ఇక్కడ పేద వర్గాల పిల్లలు, ఎవరైతే ప్రభుత్వ పాఠశాల ఉండబడే ఎస్సీలు, ప్రభుత్వ పాఠశాల ఉండబడే ఎస్టీలు, ప్రభుత్వ పాఠశాల ఉండబడే బీసీలు, ముస్లిం మైనారిటీ పిల్లలు, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పెత్తందారుల కుల వ్యవస్థ ఉందో, ఏదైతే సంపన్న వర్గాల పిల్లలు ఉన్నారు, బైజూస్ ద్వారా లక్షల రూపాయల డబ్బులు కట్టి వాళ్ళు ప్రపంచంలోనే నాణ్యమైన విద్యను పొందుతున్నప్పుడు పేద వర్గాలు కూడా ఆ విద్యను అందుకోవాలి. ఊరికి విరగబడ్డ వాళ్ళ కులాలు, విరగబడ్డ కులాలు, మైనార్టీ కులాలు మొత్తం కూడా వాళ్ళతో పాటు సమానంగా చదువుకోవాలని చెప్పేసి ఒక మంచి లక్ష్యంతో, ఒక రాజ్యాంగ స్ఫూర్తితో ఈ వర్గాలకి విద్యను అందించని చెప్పేసి ఒక మంచి సదుద్దేశంతో వాళ్ళకి ట్యాబ్స్ కొనిస్తే, గత సంవత్సరం 5,50,000 ట్యాబ్స్ కొనిస్తే గత సంవత్సరం కూడా విషయం చెప్పాము. ఈ సంవత్సరం మళ్ళీ రేపు 27వ తేదీన
4,15,000 మందికి ట్యాబులు ఉచితంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు పంపిణీ చేసే కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంటుంటే ఆ పాఠశాలలో చదువుకునే పిల్లలను భయపెట్టే విధంగా వాళ్ళ తల్లిదండ్రులని భయప్రాంతాలకు గురి చేసే విధంగా ఆ ట్యాబులు తీసుకుంటే మీ పిల్లలు చెడిపోతారు, ఆ ట్యాబుల్లో అశ్లీల వీడియోలు చూస్తూ ఉన్నారు మీ పిల్లలు, చదువు ఉందని చెప్పేసి మీరు కథలు రాస్తూ ఉన్నారు. ఇది మేము మా వర్గాలను మా కులాలను మీరు విద్యకు దూరం చేయడంగానే భావిస్తూ ఉన్నాం. మీ కుట్ర ఎటువంటి కుట్ర అంటే అది మీ గ్రామాల్లో మీ ఇళ్లలో మేము పాలేరుగా మేము పనిచేయాలి. మా బిడ్డలు చదువుకోకూడదు. ఈరోజు మా బిడ్డలు ప్రపంచ స్థాయిలో కార్పొరేట్ స్థాయితో పిల్లలతో పోటీ పడుతూ ఉన్నారు. ఈరోజు 14 ఏళ్ళుగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ రోజైనా పాడుపడ్డ బంగ్లాలో స్కూల్ పెట్టారు, స్కూల్స్ మార్చారా? పాడుపడ్డ ఇళ్లలో స్కూల్స్ పెట్టారు, రేకులు బెంకుల్లో స్కూల్స్ పెట్టారు, ఊరిపాకల్లో స్కూల్స్ పెట్టారు. 14 ఏళ్ళు రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రోజు ఆలోచించాడా? ఆ రోజు నుంచి ఈ రోజు కూడా 2011 నుంచి బయచూసి వచ్చింది. 2011లో ముఖ్యమంత్రి ఎవరు? 2014లో ముఖ్యమంత్రి ఎవరు? ఈ ప్రభుత్వాలు ఆలోచన చేసినాయా? 19 ఏళ్ల కులంలో ఉన్న పిల్లలు, సంపన్న వర్గ పిల్లలు అత్యాధునిక హంగులతో నాగరిక విద్య నేర్చుకుంటూ ఉంటుంటే మా పిల్లలు మాత్రం మీ ఇళ్లలో పాకి పనులు చేయాలి, మా పిల్లలు మాత్రం మీ ఇళ్లలో పాలేరు పని చేయాలి, మీ పరిశ్రమలో మా పిల్లలు కూలీగా మారాలి, మీ పొలాల్లో వ్యవసాయ కూలీలో మా బిడ్డలు మారాలా? సాంకేతిక విద్య మాకు అందాల్సిన అవసరం లేదా? నువ్వు చేయలేదు ఎటుకుడి. నీ 14 ఏళ్ల ముఖ్యమంత్రి కాలంలో ఏ రోజైనా మా గురించి నువ్వు పట్టించుకున్నావా? ఈరోజు పాత పాఠశాలలు మొత్తం పడేసి ఒక కార్పొరేట్ స్థాయిలో స్కూల్స్ కడతా ఉంటే ఎక్కడ పేద వర్గాలకు వీళ్ళు దగ్గర అవుతారని చెప్పేసి మీరు కుట్రలు పడుతూ ఉన్నారు. ఏ రోజైనా నువ్వు అట్లాంటి స్కూల్ కట్టించావా? ఈరోజు మా బిడ్డలు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఈరోజు కార్పొరేట్ కళాశాల తీటికి ఈరోజు మా బిడ్డలు స్కూల్స్కి పోతా ఉన్నారు, ఇంగ్లీష్ మాధ్యమం పెడతా ఉన్నారు. కార్పొరేట్ ఈరోజు ఈనాడు ఆఫీసు ముట్టడి చేయడం జరిగింది. ఎందుకనగా గత రోజు ఈనాడు విషపూరితమైన రాతలు రాసి పేదవాడు ఎక్కడ అభివృద్ధి పడతాడో వాడిని అనగదొక్కాలని కేవలం వాళ్ళ యొక్క ఈనాడు పేపర్లు ఈనాడు టీవీల్లో రాసి పేదవాడు అభివృద్ధి చెందకుండా ట్యాబ్లెట్స్ ఇవ్వకూడదని, ట్యాబులు ఇస్తే పిల్లలు చెడిపోతారని, పేద వర్గాలు ఎక్కడైతే అభివృద్ధి పడతాయో దాంట్లో నేర్చుకుని పేదవాడు ధనికుడికి పోటీ వస్తాడని, వాళ్ళకి ఎప్పటికీ పోటీ రాకూడదని ఒక లక్ష్యంతో రామోజీరావు గారు ఈనాడు పేపరు ఇతరితర కులాల వారు వాళ్ళకి ట్రై చేస్తున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, వైఎస్ రాజశేఖర రెడ్డి వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడి అభివృద్ధి, పేదవాడి చదువు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి చేస్తున్నారు. అలానే పాఠశాలలో నాణ్యమైన విద్య ఉంది. ఆ విద్యకు తగ్గట్టే ఈ రోజున ట్యాబ్స్ ఇచ్చి ఆ ట్యాబ్స్ ద్వారా ఆన్లైన్ క్లాసులు ఇచ్చి ఇంకా ఏమైనా నేర్చుకోవచ్చా ఐఏఎస్ ఆఫీసర్లుగా వాళ్ళు ప్రిపేర్ చేసి ఉన్నత వర్గాలతో పాటు పోటీ పడే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యను అందిస్తున్నారు. దానిని అడ్డుకోవాలని కుట్ర, కేవలం అది కుట్రపూరితమైన రాత్రే తప్ప ఈనాడు రాసింది కేవలం మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే అందరు చదువుకుంటారో అప్పుడే భారతదేశం అభివృద్ధి పడిందనే ఒక లక్ష్యం అంబేద్కర్ గారు మనకి చెప్తూ వచ్చారు. దాన్ని కూడా తూట్లుపడుస్తూ ఆ యొక్క మహానుభావుడి యొక్క రాతలను కూడా వీళ్ళు పక్కన పెట్టి కేవలం అగ్రవర్ణాలకి, కేవలం పెత్తందారులకు మాత్రమే విద్యను అందించి వాళ్ళే పరిపాలించే విధంగా ఇంతకాలం జరిగింది. ఇప్పటికైనా మీరు పాల్గొండి, మీరు రాజకీయాలు ఏ విధంగా చేసుకోండి, మాకు అవసరం లేదు. పేద విద్యార్థులతో వాళ్ళ విద్యతో ఆడుకుంటే మాత్రం కబడ్డా గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఈనాడు మరి ఇతర వాళ్ళు గుర్తుపెట్టుకోండి, రాబోయే రోజుల్లో పేదలకు విద్య దూరం చేస్తే కబడ్డా చంద్రబాబు, కబడ్డా ఈనాడు. సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఎన్నికల నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలు ఆమోదం తెలిపింది. కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు తదితర అంశాలపై చర్చించింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. సెక్రటరియట్లోని మొదటి బ్లాక్లో మంత్రివర్గ సమావేశం కొనసాగింది. తొలుత ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ఈ ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల ఏపీ కేబినెట్ సంతాపం తెలిపింది. షేక్ సాబ్జీ మృతికి ఏపీ కేబినెట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా 2 నిమిషాలు కేబినెట్ సభ్యులు మౌనం పాటించారు. పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడతకు ఆమోదం, జనవరిలో వైఎస్ఆర్ ఆసరా, చేయూత పథకాల అమలు చేయడం, ఆరోగ్యశ్రీ పరిధి 25 లక్షలకు పెంచడం, విశాఖ లైట్ మెట్రో ప్రాజెక్టు DPRకు ఆమోదం, విశాఖలో 4 కారిడార్లలో మెట్రో నిర్మాణానికి ఆమోదం, సామాజిక పెన్షన్లు 3,000కు పెంచుతున్నట్లు ఆమోదం, కుల ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలకు ఆమోదం తెలిపింది. కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడం,
తుఫాను నష్టం, నష్టపోయిన రైతులకు ప్రభుత్వ సాయం, ఇంటి పట్టాలు, ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు జనవరిలో కేటాయించవలసిన నిధులు, తెలంగాణతో నీటి పంపకాల వివాదం తదితర కీలక అంశాలపై చర్చించింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్లు ఇస్తుంటే కొన్ని మీడియా సంస్థలు వక్రబుద్ధితో లేనివి ఆపాదించి తప్పుడు రాతలు రాస్తున్నారని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు ప్రభుత్వం ఇస్తున్న ట్యాబులపై ప్రముఖ పత్రికల్లో ప్రచురించిన కథనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద పిల్లలైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభను మెరుగుపరుచుకొని చదువుల్లో ఉన్నతంగా రాణించాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం ట్యాబులు అందిస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినప్పుడు, టోఫెల్ అమలు చేసినప్పుడు ఇదే పత్రిక వ్యతిరేక కథనాలు ఇచ్చిందని చెప్పారు. ప్రభుత్వంపై కోపం ఉంటే మరో రకంగా చూపాలే కానీ ఇలా పేద పిల్లలపై చూపటం దిగజారిన పాత్రికేయునికి నిదర్శనమని తెలిపారు. విద్యారంగంలో ఎక్కడ ట్యాబ్లు ఉపయోగించడం లేదా, ట్యాబ్లు ఇవ్వొద్దని ఏ తల్లిదండ్రులు కోరారో ఈనాడు చెప్పాలని అన్నారు. రామోజీరావు కొడుకు, మనవలు ట్యాబులు, కంప్యూటర్లు ఉపయోగించాలి కానీ పేదవాళ్లు ఉపయోగించకూడదా అని ప్రశ్నించారు. ఎల్లో మీడియా ఓ వర్గం రాజకీయ ప్రయోజనాల స్వార్థం కోసం పేద పిల్లల్ని బలి చేయాలని అనుకోవటం ఇదేం పాత్రికేయమని ప్రశ్నించారు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ దుర్వినియోగం అవుతుందని మండిపడ్డారు. మొత్తం ఈ 16 లక్షలు ఏదైతే ఇందాక చెప్పిన ఈ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ చెప్పడం జరుగుతుంది. వాటన్నిటికీ దానికి సంబంధించి ఇవి మాత్రం డేట్స్ ఇవి. తర్వాత అరేంజ్మెంట్స్ గురించి ఎన్ని సెంటర్స్ పెట్టాము, ఏ విధంగా మీరు అడిగిన బస్తా ఇవి ఇచ్చామో, ఇంటర్మీడియట్ ఏం పెట్టాము, 10th క్లాస్ ఏం పెట్టాము, ఏ విధమైన దూరం ఉంటుంది, ప్రికాషన్స్ ఏ రకంగా తీసుకున్నాము, ఏ రకంగా మాస్క్ హ్యాపింగ్ లేకుంటే ఏ టీమ్స్ పెట్టాము, ఏ రకంగా చేస్తున్నాము, అలాగే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఇస్తున్నాము, అక్కడ ఈ కొద్దిగా సమ్మర్ కూడా అప్పటికి ఎంటర్ అవుతున్న వల్ల వాటికి తాగే నీరుని కానీ లేకపోతే మిగతా ఇబ్బందులు లేకుండా ఏ రకంగా చేస్తాము అవన్నీ కూడా బిఫోర్ ఎగ్జామ్ మళ్ళీ మీకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీ ద్వారా వాళ్ళకి సర్కులు ఇస్తాం కానీ మీ ద్వారా కూడా వాళ్ళందరికీ తెలియజేస్తాం. అన్నీ అవన్నీ ప్రికాషన్స్ అన్నీ చెప్తాను. అవన్నీ కూడా మీకు ఎగ్జామ్స్ ముందు వచ్చి ఇవన్నీ కూడా ఏ స్టెప్స్ తీసుకుంటామని చెప్తున్నాం. దయచేసి మీరు కూడా ఏదైనా ఇంత ఎగ్జామ్స్ ముందు ఏమైనా సజెషన్లు ఉంటే మాత్రం దయచేసి మీరు కూడా ఇవ్వండి. వీలైతే దాని సాధ్యాలు అవసరం అనుకుని చూసి అవసరం చేయొచ్చు, తప్పేం కాదు. మీకున్న ఎక్స్పీరియన్స్లోను వస్తున్న ఫీడ్బ్యాక్లోను ఏమైనా ఇస్తే అవి కూడా చేస్తామనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. అదే ఇప్పటికీ ఆల్రెడీ ఉన్నాయి. తర్వాత చెప్తాను. మా ఆఫీసర్ అప్పుడే ఎన్ని సీసీ కెమెరా పెడతాం ఏంటని చెప్తుంటే ఇవన్నీ ఇప్పుడు తర్వాత చెప్పుకుందాం అని చెప్పి మా కమిషనర్ గారు చెప్తున్నాను. అది ఇక రెండో విషయంకి వస్తే రాష్ట్రంలో ఒక దురదృష్టకరమైన వాతావరణం ఉంది. ఏదైతే పత్రికా రంగానికి ఉన్న స్వేచ్ఛ ఏదవుతుందో ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ ప్రజలకు ఏది అవసరమో, విద్యార్థులకి ఏది అవసరమో, వారి తాలూకా వికాసానికి ఏది అవసరమో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని వారికి ఇష్టం లేకపోతే కష్టం ఉంటే పక్కన పెట్టవచ్చు, తప్పు కాదు. లేకపోతే కానీ వక్రబుద్ధితో లేని వచ్చి ఆపాదిస్తూ చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఇవాళ ఈనాడిది సర్క్యులేషన్లో 1వ 2వ స్థానంలో 3వ స్థానంలో ఉన్న పత్రిక అనుకుంటాను బస్ ఇది రాష్ట్రంలో. ఏదైతే మనం బయట ట్యాబ్లు ఇస్తున్నామో ఆ ట్యాబ్లో వచ్చి చెడగొడుతున్న మతి అంటూ లోన్ కంటెంట్ ఏం చేశారు, ఆ ట్యాబ్లు వచ్చి చూసి పిల్లలు పాడైపోతున్నారు. తల్లిదండ్రులు వచ్చి ఈ ట్యాబ్లు ఇవ్వద్దు అంటున్నారు, అక్కర్లేదు అంటున్నారు, వద్దు అంటున్నారని రాశారు. ఈ పత్రికా సమావేశం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థుల తల్లిదండ్రులందరినీ కూడా కోరుతున్నాను, ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో డిజిటల్ ఎడ్యుకేషన్ చేయాలని, దాని ద్వారా ఎంతో తరగతి పిల్లలకి ఈ ట్యాబ్స్ ఇచ్చి వాళ్ళకి ఏదో ప్రాముఖ్యత తీసుకొచ్చి వాళ్ళకి ఆన్లైన్ కంటెంట్ అంతా పట్టి వాళ్ళ విద్యాభివృద్ధి తోడ్పడుతున్నామో
అది అవసరమా లేదా దయచేసి తల్లిదండ్రులు అందరూ చెప్పమని కోరుతున్నా. ఏ రకంగా ఇది ఈ పత్రికలు ఈనాడు లాంటి పత్రికలు వచ్చి ఇది చేస్తున్న ఆలోచన చేయమని కోరుతున్నాను. ఇంగ్లీష్ మీడియం పెడితే వద్దంటారు, లేదు డబ్బులు పెడితే వద్దంటారు, లేదు బైజూస్ కంటెంట్ వచ్చి ఇస్తున్నామంటే వద్దంటారు, ఆపాదిస్తారు. ఇవాళ ట్యాబ్స్ ఇస్తే వద్దంటున్నారు. ఒక విషయం అడుగుతున్నాను, ఈ పత్రికా సంపాదకులు కానీ దయచేసి పత్రికల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కానీ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తారు, వాళ్ళు కూడా ఒకటి కోరుతున్నాను. మీ పిల్లలు, మీరు చదువుతున్న పిల్లలు, మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలు, మీ సొంత పిల్లలు ఈ ట్యాబ్స్ ల్యాప్టాప్లు లేకుండా వాళ్ళు వాడకుండా వాళ్ళు వచ్చి విద్యాబోధన లేదా విద్యాభ్యాసం చేస్తున్నారా చెప్పండి. అంటే మీ పిల్లలు చేయొచ్చు, కానీ ఈ పిల్లలు చేస్తే పాడైపోతారు. మాకు ఆ మాత్రం లేదా? ఇందులో ఏదైతే ఎడ్యుకేషన్ కంటెంట్ తప్ప మిగతా కంటెంట్ రాకుండా లాకింగ్ సిస్టమ్ కూడా పెట్టామని ఆ రోజు చెప్పాం. సరే, పరిజ్ఞానం పెరుగుతున్న కొద్ది దాంట్లో వచ్చి కొంతమంది ఏదైనా అది తీసి అది ఓపెన్ చేసుకొని చేస్తే 1% 2% ఉంటే అది మా దృష్టి మా సెంటర్ సర్వర్ తీస్తే వెంటనే దాన్ని మళ్ళీ రెక్టిఫై చేస్తున్నాం. మరి మీ పిల్లలు వచ్చి ఈ ట్యాబ్లు ఇవి వాడుతున్నప్పుడు ఈ కంప్యూటర్ మరి వాళ్ళు వచ్చి అసలు వచ్చే ఇవి సినిమాలు మరి అవి చూసి పాడైపోతున్నారా? ఏంటి ఆలోచన? ఈ దేశంలోనే మన తాలూకా ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత మిగతా రాష్ట్రాలు యూపీ కానీ రాజస్థాన్ కానీ అందరూ కూడా ఇప్పుడు వాళ్ళతో సమాయత్తమై ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఏంటి వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? ఈ రాత్రిలో ఏమైనా బుద్ధి ఉందా? ఏమైనా జ్ఞానం ఉందా? ఇప్పుడు అందులో తప్పు జరిగితే ఇగో ఇవి జరుగుతున్నాయి, దయచేసి అది జరగకుండా చూసుకోవాల్సిందా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అని చెప్తే పర్వాలేదు. అసలు ట్యాబ్లే ఇవ్వద్దని పేరెంట్స్ కోరుతున్నారంట. చెప్పనండి, ఏ పేరెంట్ వచ్చి మాకు పిల్లలకు ట్యాబ్ వద్దన్నారండి? బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలులో ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతున్న నిరవధిక సమ్మెకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడారు. మాట తప్పను మడమ తిప్పను అనే ఈ జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చాక మాట తప్పటం మడమ తిప్పటం అలవాటైపోయిందని సాయిబాబా అన్నారు. జగన్ రెడ్డి మాటల మనిషే కానీ చేతల మనిషి కాదని, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరే నిదర్శనమని అన్నారు. సిపిఎస్ విషయంలో ఉద్యోగుల్ని మోసం చేసి పడవ తిప్పింది ఈ జగన్మోహన్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు కుక్కల వెంకటేశ్వరరావు, సయ్యద్దు సిరాజుద్దీన్, మండల మాజీ వైస్ ఎంపీలు యడ్ల జయశీలారావు, మాజీ మండల పార్టీ కన్వీనర్ ఎర్రంశెట్టి కరుణ శ్రీనివాసరావు, డొక్కు శ్రీనివాసరావు తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్ల ఐక్యత, అంగన్వాడీ వర్కర్ల ఐక్యత, ఇవ్వాలి అంగన్వాడీ వర్గ కనీస వేతనాలని, ఇవ్వాలి అంగన్వాడీ వర్గ కనీస వేతనాలని అమలు చేయాలి. సుప్రీంకోర్టు పోరాడదాం. అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారం అంతా అయ్యే వరకు పోరాడదాం. అంగన్వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారం అయ్యే వరకు బగబగమండే సూర్యుని చూడు, బగబగమండే సూర్యుని చూడు, అంగన్వాడీ ఐక్యత. అంగన్వాడీ వర్కర్స్ అండ్ ఆయాలు నిరవధిక సమ్మెకు దీక్షా శిబిరంలో పాల్గొన్నటువంటి సోదరులందరికీ ముందుగా నమస్కారాలు. ఈరోజు ఈ ప్రభుత్వ విధానాన్ని మనం ఎంతమంది మాట్లాడుకున్నా దున్నపోత మీద వానబడ్డట్టే. మీ అందరికీ ఒక విషయం గుర్తుండాలి. ఎన్నికలకు ముందు ఇక్కడ చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి ప్రయాణం పాదయాత్ర. మరి ఆ పాదయాత్రలో అందరినీ అమ్మ, అక్క, చెల్లి రకరకాల బంధాలతో మిమ్మల్ని అందరినీ దగ్గరికి తీసి మీతో పాటుగా రాష్ట్ర ప్రజలందరికీ ఇచ్చినటువంటి మాట ఒకటి ఉంది.
జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చే మాట తప్పడు, మరవ చెప్పడు. అది ఎన్నికల ముందు నిదానం. ఎందుకంటే మీరు అందరూ ఓట్లు వేయాలి, మిమ్మల్ని నమ్మించాలి, అధికారం చేపట్టాలి. అధికారం చేపట్టిన తర్వాత నా విశ్వరూపంగా చూపించాలనేటటువంటి నర్మగర్భ సందేశంతో ఆ రోజు మరమ చెప్పను, మాట తప్పనని చెప్పాడు. మీరు అందరూ కూడా మోసపోయారు. మీరే కాదు, రాష్ట్ర ప్రజలు అందరూ మోసపోయారు. మోసపోయినటువంటి ఫలితంగా అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చినటువంటి మొదటి రోజు నుండే అతని యొక్క పరిపాలన ఎలా ఉందని అందరికీ తెలుసు. ప్రజావేదిక దాదాపు 10 కోట్ల ప్రజల ధనంతో నిర్మించినటువంటి ప్రజావేదిక. అంటే ఆ ప్రజావేదిక ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించేటటువంటి ఒక భవనం. ప్రజల యొక్క సమస్యలు వినడానికి కానీ, అధికారుల యొక్క సమీక్షలు తెలుసుకోవడానికి కానీ, రాష్ట్ర పరిస్థితుల పట్ల అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రులు సమీక్ష చేసుకునేటటువంటి ప్రజావేదిక. అది ఆ రోజు చంద్రబాబు నాయుడు పెట్టారు. ఈయన అధికారం చేపట్టినటువంటి 3వ రోజే దాంట్లో ఒక సమీక్ష చేసి బయటకు వస్తూ అధికారులకు ఒక ఆదేశం ఇచ్చారు. ఏంటంటే అంటే రేపు తెల్లవారేటప్పటికి ఈ భవనాన్ని కూల్చేయండి. అంటే మీ విషయానికి వచ్చేటప్పుడు మాట్లాడేటటువంటి సందర్భం చెప్తానని కూడా. ఈ ఎందుకు చెప్తున్నానంటే అతని యొక్క నైజాన్ని మీకు తెలియచేయడం కోసం కొన్ని విషయాలను దృష్టికి తీసుకొస్తాను. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు చూపిన మార్గంలో నడుచుకుని బైబిల్ చదవాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వల్లరామయ్య అన్నారు. చంద్రబాబు హయాంలో చర్చిలు అభివృద్ధి చెందాయని, పాస్టర్లకు మెరుగైన రాయితీలు అందాయని, శ్మశాన వాటికలు అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అవటం తథ్యమని, సంక్షేమ పథకాలు కులమతాలకు అతీతంగా అందుతాయని తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో సెమీ క్రిస్మస్ వేడుకల్లో కేశినేని చిన్నితో పాటుగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వల్లరామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో చర్చిలు అభివృద్ధి చెందాయని, పాస్టర్లకు మెరుగైన రాయితీలు అందాయని, శ్మశాన వాటికలు అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా ఎంతో సేవ చేస్తున్న కేశినేని చిన్ని పట్ల ప్రజలు చూపే ఆదరణ గొప్ప విషయమని అభినందించారు. వచ్చే ఎన్నికలలో చంద్రబాబు సీఎం అవటం తథ్యమని, సంక్షేమ పథకాలు కులమతాలకు అతీతంగా అందుతాయని తెలిపారు. ఒకరోజు ఆకలి తీర్చేవాడు గొప్పవాడు కాదని, ప్రతిరోజు ఆకలిని తీర్చే విధంగా ముందుకు నడిపేవాడు గొప్పవాడని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గాంధీ విగ్రహం ముందు ఎంపీల నిరసన, ఉభయ సభలు 2 గంటలకు వాయిదా. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరాలని కోరుతున్న గవర్నర్ తమిళిసై. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలులో ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతున్న నిరవధిక సమ్మె. విద్యార్థుల విద్యపై విష ప్రచారాన్ని మానుకోవాలి. నగరంలో ఈనాడు కార్యాలయాన్ని ముట్టడించిన నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.